అపకారికి కూడా ఉపకారం చెయ్యాలన్నటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించినటువంటి వాళ్ళని యూరప్ దేశాలు వాళ్ళకి అండగా నిలబడుతుంటే వాళ్ళకి అన్యాయం చేసేందుకు ఈ అపకారులు సిద్ధంగా ఉన్నారు. పాలస్తీనాకి అనుకూలంగా ఇజ్రాయెల్కి సంబంధించి బ్రిటన్లో ఉన్నటువంటి ఒక ఆయుధ ఫ్యాక్టరీ దగ్గర ఆందోళనకు దిగారు పాలస్తీనా శరణార్థులు. పాలస్తీనాలో శరణార్థి బ్రిటన్లో ఎందుకున్నాడు? పాలస్తీనాలో బ్రతకలేక. ఎందుకు బ్రతకలేకపోయాడు? హమాస్ తీవ్రవాదుల దుర్మార్గాల కారణంగా. హమాస్ తీవ్రవాదులు అక్కడ ఏది నడవనీయరు, ఏ జీవితాల్ని బ్రతకనీయరు. కాబట్టి వాళ్ళకి బ్రతుకుకి దిక్కు లేక ప్రపంచమంతా పారిపోతే అట్లా వచ్చినటువంటి వాళ్ళల్లో బ్రిటన్కు వచ్చిన వాళ్ళని బ్రతకడానికి అవకాశం ఇస్తే వీళ్ళొచ్చి ఇప్పుడు హమాస్ చేసిన ఘాతుకానికి సమర్థనగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. బ్రిటన్లోని ఆయుధ కంపెనీ ఎదుట అడ్డంగా పడుకుని నిరసన చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పౌర హక్కుల పేరుతో బ్రిటన్ పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. చివరికి క్రమంగా బ్రిటన్ పోలీసుల మీదనే దాడులు చేస్తున్న నోరు మెదపలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది.